తర్వాత ఏంటంటే మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తాను. సో, బోనస్ ఐడియాలు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. సో, ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌లో నుంచి డబ్బులు ఎలా తీయాలో నేను మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మీ మొబైల్‌లో అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి. తర్వాత అమెజాన్ పే బ్యాలెన్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. తర్వాత పే బ్యాలెన్స్ సెక్షన్ ఉంటుంది అక్కడ. మనకి కార్డ్స్ అనేది మేనేజ్‌మెంట్ అన్నీ ఒకటి ఉంటుంది. సో, అక్కడ పే బ్యాలెన్స్ సెక్షన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు తీసుకునే వాలెట్‌లో ఉంటుంది. కానీ తెలియనోళ్ళ కోసం చెప్తున్నాను ఒక ఐడియా కోసం. వాలెట్‌లో మనం రూ. 10,000 వరకు మనం ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. 10,000కి వచ్చేసి మనకి రూ. 250 అయితే చార్జెస్ పడుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది చూసారా? రూపే క్రెడిట్ కార్డ్. సో, దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు. సో, మీ క్రెడిట్ కార్డ్ రూపే అయినా, వీసా అయినా సరే దాంట్లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఎవ్రీ మంత్ మనం 3 సార్లు మాత్రమే 10,000 అనేది తీసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి 10,000కి మనకి రూ. 250 చార్జెస్ జీఎస్టీతో కలిపి పడుతుందన్నమాట. సో, ఇక్కడ అప్‌గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది. వాలెట్‌లో మనం డబ్బులేసుకున్న తర్వాత ఇక్కడ అప్‌గ్రేడ్ ఆప్షన్ నేను ఇంకా చేయలేదు. సో, మీరు చేసుకుంటే దీంట్లో నుంచి వేరే వాళ్ళకి మనం డబ్బులైతే సెండ్ చేసేయవచ్చు మనీని. సో, దీని ద్వారా మనం డబ్బులైతే తీసుకోవచ్చు. అంటే మీకు మరి ఎమర్జెన్సీ అయితే వేరే ఆప్షన్ ఎక్కడ దొరక్కపోతే లైక్ డబ్బులు తీయడానికి ఆప్షన్ ఎక్కడ దొరకకపోతే ఇక్కడే తీసుకోవచ్చు. అంటే ఫస్ట్‌లో ఉన్నింది మనకి రూమ్ రెంట్ అనేది, లేకపోతే హౌస్ రెంట్, ట్యూషన్ ఫీజ్ అనేది ఇంకా కొన్ని ఆప్షన్స్. కానీ ఇప్పుడు అది ఆర్‌బీఐ అనేది మొత్తం అయితే తీసేసింది. డిజేబుల్ చేసేసింది. అలాంటి ఆప్షన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఓన్లీ ఫర్ సర్టిఫైడ్ ఓనర్స్‌కి మాత్రం మనం రూమ్ పే అనేది చేయొచ్చు. దాంట్లో కూడా చార్జెస్ అనేది పడేది. సో, అది ఇప్పుడైతే లేదు ఆ ఆప్షను. ఎందుకంటే చాలా మంది రొటేషన్ చేస్తున్నారన్నమాట డబ్బుల్ని. దాంట్లో తీసుకొని దాంట్లోనే కట్టడం. సో, దాని డబ్బులు మళ్ళీ దానికే స్టేట్‌మెంట్‌గా కట్టడం. ఇలా దాన్ని రొటేట్ అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళ ఖర్చులకు వాడుకొని. సో, అందువల్ల ఆర్‌బీఐ అనేది ఇలాంటి డిసిషన్ అయితే తీసుకుంది. సో, ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడైతే లేదు. ఇప్పుడు తీసుకోవడం చాలా కష్టంగా అయితే ఉంది. సో, నాకు అర్థం కాదేంటంటే మన డబ్బులు మనం తీసుకుంటున్నాం. సో, వాడు ఆప్షన్ ఇచ్చాడు మనం తీసుకుంటున్నాము. వాడేమన్నా మనకి ఫ్రీగా ఇస్తున్నాడా ఏంటి? దాంట్లో కూడా వాడు చార్జెస్ అది ఇది జీఎస్టీ అని చేసి మరొక 500 దాకా దుబ్బేస్తాడు 10,000కి. సో, ఇప్పుడు అదే జరుగుతుంది. సో, వాలెట్ లోడ్ అనేది ఇప్పుడు కొంచెం బెటర్ నాకు తెలిసి. వేరే ఆప్షన్స్ మీకు ఉండొచ్చు. కానీ వాలెట్ లోడ్ అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంచెం బెటర్. ఒకవేళ మీకు ఎమర్జెన్సీగా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీసుకోవాలి తక్కువ చార్జెస్‌తో అనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు. కొంచెం అమౌంట్‌లే, ఎక్కువ అమౌంట్‌లు కాదు. తక్కువ అమౌంట్‌లు. సో, ఇప్పుడు వచ్చేసి నేను మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తానన్నమాట. ఇది రూపే క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా బెటర్. సో, వీసా క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమేమో కానీ రూపే క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బెటర్. ఏంటంటే మనం డబ్బులు ఈజీగా ₹1 కూడా చార్జెస్ లేకుండా ఫ్రీగా డబ్బులు తీసుకునేదానికి కొన్ని ఐడియాస్ అయితే ఇస్తాను. మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఇది 100% జరుగుతుందని నేను చెప్పలేను. కానీ ఇది నా ఐడియాస్ మాత్రమే. సో, మీకు అర్థమైతే ఓకే. ఫస్ట్ మీరు ఫ్యూల్ బంక్‌ని తీసుకోవచ్చు. పెట్రోల్ బంక్ దగ్గర ఏంటంటే వాళ్ళు డబ్బులు అనేది మనకి మొత్తం చేతికి వచ్చేస్తుంది కదా, వాళ్ళు నెక్స్ట్ రోజు అనేది బ్యాంకులో అనేది వేయాలి. సో, వాళ్ళకి అకౌంట్లో అనేది ఎక్కువగా డబ్బులు కావాల్సి వస్తుంది. మామూలుగా చేతిలో కాకుండా అకౌంట్లో డబ్బులు తీసుకునేదానికి మనం క్రెడిట్ కార్డులో నుంచి ట్రాన్స్ఫర్ చేసి రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఇంకా బెటర్. వీసా అయితే స్వైపింగ్ చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. సో, ఎక్కువగా ఈవినింగ్ టైం వెళ్ళండి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఈవినింగ్ టైంలో వెళ్తే మీకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి కౌంటింగ్ చేస్తే మీకు ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 2 వైన్ షాప్స్లో కూడా అంతే. డబ్బులు అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. వైన్ షాప్ లో కూడా అంతే. వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు కావాల్సి వస్తుంది. బయట కాకుండా అకౌంట్స్ లో డబ్బులు లైక్ వాళ్ళ ఓనర్లకు అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి. సో, వీళ్ళ దగ్గర కూడా డబ్బులు అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఎంటర్ చేసి ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తే మనకి డబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు ఏం చార్జెస్ పడదు, మనకి ఏం చార్జెస్ పడదు. సో, ఇలా మీరు చెప్పి అలా డబ్బులు అయితే తీసుకోవచ్చు. 7 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంది. సో, కొత్తగా క్రెడిట్ కార్డ్ డబ్బులు ఎలా తీయాలి, ఇలాంటి ఆప్షన్ ఏమైనా వస్తే నేను మీకు త్వరగా అయితే చెప్పేస్తాను అనమాట. సో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి.